మా ఊర్లో నాకు బోక్ ఫ్రెండ్ ఉన్నాడు బాబా. ఆడు ఎప్పటి నుంచో జాబ్ కావాలరా హైదరాబాద్ వచ్చేస్తాను. సర్లేరా బాబు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఏం చేస్తారు, అక్కడ ప్రశాంతంగా ఉంటారు, ఇక్కడికి వచ్చి నీకు అర్థం కావట్లేదు, ఇక్కడికి వచ్చేస్తే ఏదో రిచ్ లైఫ్ ఏదో అనుకుంటున్నావు, ఇప్పుడు అక్కడే ఉంటారా, అక్కడ ఉండి ఏదో ఒకటి చేసుకోరా బాబు అని చెప్పాను. లేదు నేను వచ్చేస్తాను, నేను బీటెక్ చదువుకున్నాను, నేను ఇక్కడ ఉండాల్సిన కాదు, నేను పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను, నీలా ఏలు ముద్ర కానీ కాదు, అది ఇది అని చెప్పి హైప్ అయిపోయాడు. సర్లే కదా మరి ఈడు ఎంత అడుగుతున్నాడు, పోనీ ఏదైనా జాబ్ సెట్ చేస్తే గొడవ వదిలిపోద్ది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇంకొకరిని అడిగించాను. వాళ్ళు అడిగితేనేమో సరే అని చెప్పి ఈ రోజుకి ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. ఫోన్లో చెప్పేస్తానరా, ఫోన్లో అరేంజ్ చేశారు అన్నాడు. సర్లే ఫోన్లోనే కదా, సర్లే అయితే నీ ఇష్టం, నేను అడుగుతానని చెప్పి బేసిక్స్ ఫోన్లో అడిగండి, మిగతా అక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటారు లేండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి బేసిక్స్ అడుగుతారు కదా, వాళ్ళు అడిగారంట. వీడు బేసిక్స్ కూడా తెలియదు, వీడికి తెలుగులో కొనసాగడానికి ఏం నొక్కాలని అడిగాడంట. ఇలా 2 క్వశ్చన్లు అడగగానే మన బాబు గారికి ఇంగ్లీష్ రాదు, కానీ ఏదో పెద్ద చదివేశానని చెప్పాడు. ఆ ఒక్క మాట తను ఫోన్ పెట్టేశారు. ఈ నాకు ఫోన్ చేసి ఊరాల్లో ఫోన్ పెట్టేశారా, ఎందుకు పెట్టేశారో తెలియట్లేదు, ఒకసారి కనుక్కోరా, ఫోన్ మళ్ళీ ఒకవేళ కట్ అయిపోయిందేమో నాకు తెలీదు, నా బ్యాలెన్స్ అయిపోయినట్టు ఉంది, ఫోన్ కట్ చేసినట్టు ఉన్నారా. ఏ కాల్కి అటెండ్ అవరా అంటే ఏదో కస్టమర్ కేర్ కాల్కి అటెండ్ అయినట్టు వాళ్ళు అడిగిన దానికి చెప్పడం మానేసి తెలుగులో కొనసాగడానికి ఏం నొక్కాలండి అని అడిగాడంట. అదండి ఈరోజు జరిగిన కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటాడు కదా మీకు, అన్నీ వచ్చేసి అని చెప్పి ఏం రాకుండానే అలాంటి వాడికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తొందరలోనే మనం ట్రిప్కి వెళ్తాం, ఆ ట్రిప్ వీడియోలు అనేది దాంట్లో పెట్టేస్తానండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్ అండి.